రైతులు పంటలు సాగు చేసుకునే ముందు ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకునే ముందు రైతులకి పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి లక్ష్యంతో 12,500 రూపాయల లెక్కన 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలని 13,500 రూపాయలకు పెంచి 4 విడతలనే 5 విడతలకు పొడిగించి 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా స్వతహాగా ఒక్క ఆలోచన కూడా రాదు, ఇతరులను కాపీ కొట్టడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానానికి, పెట్టుబడి సహాయం విధానాన్ని ఆయన 13,500 రూపాయలు ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని ఘనంగా ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల్లో ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు. రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. రైతులు చేసినటువంటి పంటలకి ఈ క్రాప్ విధానంలో పూర్తి చేసి ఈ క్రాప్ నమోదైన తర్వాత రైతు పండించినటువంటి పంటకి నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతు ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రైతు ఒక వంతు చెల్లించాలి. అటువంటిది రైతుది రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం బయటకు వచ్చి యూనివర్సలైజేషన్ కింద రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాడు, రాష్ట్ర ప్రభుత్వం భరించింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవ్వాల్సినటువంటి ప్రీమియం కూడా మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వం భరించింది. చంద్రబాబు నాయుడు రాగానే దానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం, రైతు చెల్లిస్తే మా వాటా మేము ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వం అంటే అక్కడ కూడా మిగిలించుకోవడానికి రైతులు చెల్లించేటువంటి దాంట్లో కకృతి పడుతున్నాడు. రైతులు ఎంత చక్కువ చెల్లిస్తే నా మీద అంత భారం తగ్గుతుంది అనుకుంటున్నాడు తప్ప రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. ధాన్యం ఈరోజు సేకరణ జరుగుతుందో ఆ ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గిట్టుబాటు ధర లేక దళారులు దోచుకుపోతున్నారు. మన జిల్లాలో కూడా ఈరోజు పంటల సాగు ప్రారంభమైంది, నాట్లు పూర్తవుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముందుగా మీరు డబ్బు కడితే, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళ వరకు మేము ఊళ్ళో తెచ్చిస్తాం, మేమంటూ తెచ్చిచ్చేది లేదు అని చెప్పారు. దానివల్ల పాప రైతులు తీవ్రమైనటువంటి వేదన గురి కావాల్సి వస్తుంది. నిన్నటిదాకా ఇంటి ముంగిటికి వచ్చినటువంటి ఎరువులు ఈరోజు పొలవమని చెప్పి వెళ్ళి ఆ సొసైటీల దగ్గరికో లేకపోతే ఏదైనా ప్రైవేట్ యాజమాన్యం దగ్గరికి పోయి వాళ్ళు చెప్పినటువంటి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని తీసుకురావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా దాని మీద రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి ఈ రైతుల సమస్యలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి అని కోరడానికి డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించి అక్కడి నుంచి రైతులందరితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లాలోని రైతుల సమస్యలను పరిష్కారం చూపించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రైతు విభాగం అధ్యక్షులు, రైతులు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులందరూ కూడా విఆర్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా అందరం కూడా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి రైతుల సమస్యల మీద మనం ఒక వినతి పత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు 13వ తేదీ ఉదయం 10 గంటలకి అందరూ కూడా రైతులు, ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని మన పార్టీ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి నడవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు.